కావ్య ఇంట్లో అందరిని పిలిచి మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దడదడలాడించేస్తుంది. దానిలక్ష్మి, రుద్రాని నోర్లైతే ఒక్కసారిగా మూత పడిపోతాయి. ఏంటి నువ్వు చెప్పినట్టే మేము వినాలా? డబ్బుల విషయంలో కూడా ఏంటి నీ పెత్తనం అన్నట్టు మాట్లాడతారనమాట. నా పెత్తనమే జరుగుతుంది అన్నట్టు ఖరాఖండిగా చెప్పేసి ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ మాట్లాడుతుంది. అయితే దానిలక్ష్మి అప్పటి వరకు కామ్గా ఉండి టిఫిన్ విషయానికి వస్తే ఏంటి ఒక రకమే చేశారు అంటూ గొడవ పెట్టుకుంటుంది రుద్రాని కూడా. అయితే ఇన్ని రోజుల్లాగా అన్ని రకాలు ఉండవు, ఒక్క రకమే చేస్తారు, తింటే తినండి లేదంటే లేదు అన్నట్టు కావ్య చెప్తుంది. అయితే అపర్ణ అది చూసి, ఎప్పుడు తిండి విషయంలో అలా ఉండవు కదా కావ్య, నువ్వు ఆకలిని చూస్తావు కదా, కానీ ఈరోజు ఎందుకు ఇలా చేసావు? అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే నువ్వు ఈరోజు ఇలా మాట్లాడావంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది అని కావ్యని అడిగితే, రాజు ఎక్కడ చెప్పేస్తుందో కావ్య నిజమని అనుకుంటాడు. కానీ అపర్ణనే అర్థం చేసుకుంటుంది. కావ్య ఏం చేసినా మంచే చేస్తుంది, దాని వెనకాల ఒక కారణం ఉంటుంది, నేను అడగను, నేను ఇబ్బంది పెట్టను అన్నట్టు అపర్ణ చాలా మంచిగా అర్థం చేసుకుంటుంది అనమాట.